తమ ప్రహరీ గోడను హైడ్రా అన్యాయంగా తొలగించిందని రోడ్డెక్కారు బాచుపల్లిలోని ఏపీఆర్ ప్రణవ్ ఆల్ ఇండియా వాసులు. ప్రహరీ గోడ తమకు కావాలంటూ ధర్నాకు దిగారు. కొందరు రియల్టర్లు తమ కమ్యూనిటీపై అసత్య ఆరోపణలు చేశారని, అందుకే హైడ్రా వాల్ను కూల్చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఎండిఏ ఆమోదించిన ప్లాన్ ప్రకారమే గోడను నిర్మించామని, తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. తమ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు కాలనీ వాసులు. మాది ప్రణీత్ యాంటీలే వచ్చి 2012లో కంప్లీట్ చేసిన రో హౌసింగ్ కమ్యూనిటీ అండి. ఇది రీసెంట్గా హైడ్రా వాళ్ళు మొన్న 24వ తారీఖు మాకు వితౌట్ నోటీస్తో వచ్చేసి మా వెనకమాల గోడ పగలగొట్టారు. ఆ గోడ బ్యాక్ సైడ్ ఎటువంటి రోడ్లు లేవు, ఆ వెనకమాల నివాస స్థలాలు ఏమీ లేవు, అంతా డ్రై ల్యాండ్స్ ఉన్నాయి. మాకు మెయిన్గా ఏంటంటే సార్, హైడ్రా వాళ్ళని అధికారులని కొంతమంది రియల్ ఎస్టేట్ పొలిటికల్ ఏజెంట్స్ మా యాంటీలియా 37, 38, 39లో గోడ కబ్జా చేసి మా బిల్డరు ల్యాండ్ కబ్జా చేసి గోడ కట్టారని అవాస్తవాలను ప్రచారం చేశారు. ఆ వాస్తవాలు తెలుసుకోకుండా హైడ్రా వాళ్ళు వచ్చి మా గోడను కొట్టారు. యాక్చువల్గా 100 ఫీట్ రోడ్డు 54, 55 అండ్ 57 సర్వే నెంబర్లో అక్కడ రెడ్డి ల్యాబొరేటరీస్ పక్క నుండి ఉంది. మా ఏదైతే 60 ఫీట్ ఈ గోడ పడగొట్టిన తర్వాత రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళినాక రాంగ్ ప్లేస్లో గోడ పడగొట్టాము. ఈ ప్లేస్ కాదు, ఇంకో ప్లేస్ మారుస్తానంటున్నారు 60 ఫీట్ రోడ్డు. మొత్తం 25,000 మంది ఈ రోడ్లో తిరుగుతున్నాం. ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ ఒక రోడ్ యాక్సిడెంట్ అయ్యి చిన్నపిల్లలు వీళ్ళు చనిపోవడం జరిగింది. వాస్తవం తెలుసుకుని మాకున్న ఈ రోడ్డుకి మా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయండి, మమ్మల్ని ఇబ్బందులు గురి చేయొద్దని చెప్పి మీ ద్వారా అధికారులని అర్జీ చేస్తున్నాము. మాది ప్రణీత్ యాంటీలే వచ్చి 2012లో కంప్లీట్ చేసిన రో హౌసింగ్ కమ్యూనిటీ అండి. ఇది రీసెంట్గా హైడ్రా వాళ్ళు మొన్న 24వ తారీఖు మాకు వితౌట్ నోటీస్తో వచ్చేసి